వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విజయాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో క్యాప్సికమ్ లెమన్ రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇది లంచ్ బాక్స్లోకి ద బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. ఇది విత్ రైతాతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్, అలాగే కోకోనట్, సాల్ట్, ఆయిల్, లెమన్ రైస్, క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము, అలాగే పసుపు, కొద్దిగా కరివేపాకు, అలాగే అల్లం, పచ్చిమిరపకాయలు, ఈ కొబ్బరి ఇవన్నీ కలిపి మనం పేస్ట్ కింద తయారు చేసుకుంటాము. గార్నిష్ కోసం కొత్తిమీర, అలాగే మనకి పులిహోరకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే ఇంగువ. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా కోర్ చేసి పెట్టుకున్న కొబ్బరి, అలాగే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా అల్లం, అలాగే కరివేపాకు ఇదంతా ఫైన్ పేస్ట్ కింద తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కొద్దిగా మస్టర్డ్ సీడ్స్ యాడ్ చేసుకుందాం, అలాగే కొద్దిగా జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఇలా ఫ్రై అవుతుండగా కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కోకోనట్, జింజర్, గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం వేసి ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా రైస్, ఈ రైస్ దీంట్లో మిక్స్ చేసేసుకుందాం. ఇది యాక్చువల్గా లంచ్ బాక్సుల్లోకి చాలా బాగుంటుంది. మనకు అప్పటికప్పుడు ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు ఈజీగా సింపుల్గా మనం ఈ క్యాప్సికమ్ లెమన్ రైస్ రెడీ చేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం.